ఆ రోజు అధ్యక్ష వీళ్ళు చేసిన పని, వీళ్ళకు ఎవరన్నా భూమిని ఇచ్చేయమంటే ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే వాళ్ళ భూమి 22A కింద పెట్టేశారు. ఇది కోకొల్లలు. దానికి డైరెక్ట్ ఒక సాక్షి ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ముఖ్యమంత్రి, చట్టాన్ని చేసేది ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రిని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారు దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడి నుంటే పక్కన తీసుకోవచ్చు. హెలిప్యాడ్ కావాల్సి వస్తే ఒక పక్కన ల్యాండ్ నుంచి చూడమన్నాడు, చూశారు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది. వాళ్ళు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. బలవంతంగా హెలిప్యాడ్ వేసి ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే, ఇది ముఖ్యమంత్రి గారి హౌస్. మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి. ఇది పక్కన కాలువ పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి. ఇది ప్రైవేట్ భూమి. ఈ భూమి కూడా అధ్యక్ష ఇప్పుడుది కాదు, 1956 ప్యారీ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు. 94లో కొంత ట్రాన్సాక్షన్ కూడా జరిగింది 2-3 మధ్యలో. 2008లో కోర్టు పోతే కూడా వాళ్ళంతా స్టే చేశారు, అవన్నీ అయినాయి. ఈయన వచ్చినటువంటి 26/6/2019 GORT నెంబర్ 133 33 లక్షలతో హెలిప్యాడ్, ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం జీవో ఇష్యూ చేశారు. 18/7/19 తేదీన ఆ భూములు 22A కింద పెట్టేశారు. ఇప్పుడు 8.14 ఎకరాల్లో హెలిప్యాడ్ పెట్టేశారు. 1.9 ఎకరాల్లో ఒక 76 మంది వేరే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే అధ్యక్ష, మదనపల్లిలో ఒక RDO ఆఫీసులో రికార్డ్స్ తగలబడ్డాయి. తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది. వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు, మొత్తం తగలబెడుతున్నారేమని. అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తుంటా నాటి DGPని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి CCLA వీళ్ళందరూ పంపించాం. ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు. వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకు 1 సంవత్సరం పడతా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. ప్రొసీజర్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను, ఇంకా 10 సార్లు. 2026 పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ రాజముద్రతో వాళ్ళ యొక్క సర్వే రాళ్ల పైన కూడా ఇది లేకుండా QR కోడ్ అండ్ ఆల్సో ఇంకో పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయకుండా ప్రతి ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్ చేయాలి. టోటల్ గవర్నమెంట్ 1 ఇయర్ పనిచేయాల్సి వస్తూ ఉంది. అప్పుడే ఇది సాధ్యమయ్యే పరిస్థితికి వస్తూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న అధ్యక్ష మైనింగ్ చూశారు, శాండ్ స్కామ్, పెద్ద స్కామ్. మొత్తం ఈరోజు శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు. అది ఇక్కడ వాళ్ళేవో తీసుకుపోలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్క్లవేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం అందరూ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి లిక్కర్ అధ్యక్ష, ఇది కూడా మనం చూసాం. ఇందులో కూడా
అడల్ట్రేషన్, ప్రజల ప్రాణాలను కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. అవి కూడా మనం చూసాము, ఎన్ని కూడా జరిగాయి. దానిపైన కూడా ఎంక్వైరీ చేసి నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు. 3,200 కోట్ల రూపాయల స్కామ్, అలాంటి పెద్ద స్కామ్ ఇది. అంటే ప్రజలు ఆరోగ్యం లెక్క పెట్టుకోకుండా అనేక విధాలుగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, హోలోగ్రామ్ పెట్టడం కానీ, క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ, బ్యాచ్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలిసిట్ లెక్కర్ వస్తే మాత్రం అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఒక పక్క యాక్షనే కాదు, భవిష్యత్తులో ఎక్కడా ఒక తగులు జరగకుండా చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.